నిజామాబాద్ జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఎన్నికలు జిల్లాలోని సంజీవ్ రెడ్డి నగర్ కాలనీలో ఎన్నికల అధికారి గంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ 4 సంవత్సరాలు కొనసాగుతుందని, అన్ని పదవులు ఒక్కొక్క నామినేట్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికలు నిర్వహించినట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ నూతనంగా ఎన్నుకున్న జిల్లా కమిటీకి అభినందనలు తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్లో అబ్జర్వర్గా ఆర్చరీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అరవింద్ గారు ఈ ఎలక్షన్కు అబ్జర్వర్గా రావడం జరిగింది. మరియు అదేవిధంగా డిఎస్డిఓ అబ్జర్వర్గా ప్రశాంత్ గారు రావడం జరిగింది ఈరోజు ఎలక్షన్లో. అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి చైర్మన్ అయిన మా లింగన్న గారు ఇప్పుడు అబ్జర్వర్గా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ ప్రవీణ్ గారి సదారత్లో ఆయన ఎలక్షన్ కాంటెస్ట్ చేయించాడు. అంటే ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగింది, ప్రశాంతంగా జరిగింది. దీంట్లో మమ్మల్ని నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, అదేవిధంగా మా సెక్రటరీ గంగరాజు గారిని కూడా యునానిమస్గా చేసుకున్నాం. అదేవిధంగా సుబ్బారావు వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం అందరం కలిసి. అదేవిధంగా పోతన్నని జాయింట్ సెక్రటరీగా, అదేవిధంగా బాలగంగాధర్ బాలరెడ్డి బాలరెడ్డి ఈయనని ట్రెజరర్గా ఎన్నుకోబడింది. అదేవిధంగా గణేష్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాకు అన్ని విధాలా సహకరిస్తున్న సంజీవ్ కూడా మేము ఈ ముఖంగా కృతజ్ఞత చెప్తున్నాం. సయ్యద్ కానీ సంజీవ్ రెడ్డికి కానీ ఇక మా అన్నిటికీ ఎప్పుడు మాకు అండదండలుగా మాకు అన్ని ఉంటున్న మా సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఈరోజు వచ్చిన దానికి ఆయన కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ, ఇక పోతే డెవలప్మెంట్లో మేము ఎప్పుడూ ముందుంటాం. ఇంతకుముందు నేను స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో ఇప్పుడు ఆల్ ఇండియా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్గా అయినా, అందులో మళ్ళా డిసిప్లిన్ కమిటీ కూడా చైర్మన్ నేనే ఉన్నా ఆల్ ఇండియాలో. కనుక నిజామాబాద్ జిల్లాకు మంచి మా సెక్రటరీ జనరల్ అయిన గంగరాజు గారు, ఆయన మంచి కోచు, ఆల్ ఇండియా కోచ్. కనుక ఆయన మా ఆర్చరీకి ఇంకా నిజామాబాద్ జిల్లాలో మంచి ప్రోత్సాహం ఇస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ ఇక్కడ నేషనల్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ రావడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరి ముంగట సవ్యంగా వివరించుకుంటాం. సార్, మీరు స్టేట్లో ఆర్చర్లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఇతను కూడా కోచ్ అంటున్నారు. మరి మన జిల్లాకి ఎటువంటి ప్రోత్సాహం ఉండబోతుంది భవిష్యత్తులో? ఏదైనా టార్గెట్ ఉందా? భవిష్యత్తులో 100% స్టేట్లో మంచి ప్లేయర్స్ని తీర్చిదిద్దుతాం. అదేవిధంగా నేషనల్స్లో కూడా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. వేదికపై చూస్తున్నాం. ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనము 25 మార్చి నుంచి స్టార్ట్ చేసుకొని ఈరోజు 13/4/2025 నాడు ఎన్నికలు నిర్వహించుకొని ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఈ సభ్యులకు అభినందనలు తెలుపుకుంటున్నాము. దీనికి మనము ప్రాసెస్ను అంతా కూడా నిష్పక్షపాతంగా మనం చేసి ఈరోజు సభ్యులను 4 సంవత్సరాల కొరకు మనం ఎన్నుకోవడం అనేది జరిగింది. వీరికి అందరికీ కూడా మరి అభినందనలు తెలుపుతున్నాం. దీంట్లో భాగంగా ప్రెసిడెంట్గా ఈగ సంజీవ్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా సుబ్బారావు గారు, జనరల్ సెక్రటరీగా కోర్వా గంగరాజు గారు, ట్రెజరర్గా మంతెన బాలగంగాధర్ గారు, నెక్స్ట్ జాయింట్ సెక్రటరీగా ఈగ పోతన్న గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రణవీర్ మరియు బాదావత్ గణేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది జరిగింది. దీనికి వారందరికీ కూడా, ఈ టీంకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకల్ న్యూస్ ఛానల్.